బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏలో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ జరుగుతోంది. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిఐడి 10 రోజుల పాటు నిందితుల కస్టడీ కోరుతోంది. ఈ మేరకు మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరిగాయని విచారణ జరుగుతోంది. దేంట్లో జరిగినటువంటి అక్రమాలపైన లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి సిఐడి దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటికే దాంట్లో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటుగా ఇంకా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని సిఐడి కోరుతోంది. ఈ మేరకు మల్కాజ్గిరి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. వాళ్ళని కస్టడీకి కోరుతూ మల్కాజ్గిరిలో దాఖలు చేసిన సిఐడి పిటిషన్ పైన రేపు విచారణ జరగబోతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరిగాయంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటుగా ఈ అక్రమాలకు ఎవరైతే పాల్పడ్డారో సహకరించారో మొత్తం అందరు ప్రస్తుతం అయితే అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అయితే సిఐడి దీనిపైన లోతైన విచారణ కొనసాగిస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఇంకా ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఈ అక్రమాల్లో ఎవరెవరి పాత్ర ఎంత అనే దానిపైన సిఐడి లోతుగా దర్యాప్తు చేయాలనుకుంటుంది. దీంట్లో భాగంగా 10 రోజుల పాటు ఆ నిందితుల్ని కస్టడీకి అప్పగించాలంటూ మల్కాజ్గిరి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఆ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, సిఐడి చాలా లోతుగా విచారణ చేయబోతోంది. దీంట్లో భాగంగా 10 రోజుల పాటు కస్టడీకి అడుగుతోంది. 10 రోజుల పాటు కస్టడీకి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయా? మల్కాజ్గిరి కోర్టు సిఐడి కస్టడీ పిటిషన్ పైన రేపు విచారిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రేపు కస్టడీపై విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఎస్సీఏకి సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే సిఐడి లోతైన దర్యాప్తు ప్రారంభించింది, అనేక ఆధారాలు సేకరించింది. ఇటు సిఐడి విచారణ జరుగుతున్న పరిస్థితుల్లోనే ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ సంబంధించిన జిల్లా అధ్యక్షులు జిల్లాలలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో, ఇటు వరంగల్ కమిషనరేట్లో, అదేవిధంగా ఖమ్మము, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాల్లో కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఈరోజు ఫిర్యాదు చేశారు. బీసీసీఐ నిధులు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి క్రికెట్ అభివృద్ధి చేయకుండా విధుల వాళ్ళు ఆటంకం కలిగించారు, నిధులను దారి మళ్లించారు. ఒక్కొక్క క్రికెట్ అసోసియేషన్కి ఏదైతే తెలంగాణ జిల్లాకు సంబంధించిన క్లబ్కు 20 లక్షలు ఇస్తూ వచ్చారు, కానీ ఎక్కడ కూడా అవి క్రికెట్కి ఖర్చు పెట్టలేదు. అవన్నీ కూడా జిల్లా సెక్రటరీలు మొత్తం తినేసిరని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు. జగన్మోహన్ రావుతో పాటు ఆ జిల్లా సెక్రటరీ అయినటువంటి వారిపైన ఫిర్యాదు చేశారు. ఇప్పుడు 4 జిల్లాల్లో ఈరోజు ఫిర్యాదు చేశారు, రేపు కూడా ఫిర్యాదు చేయనున్నారు. అయితే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే లోతుగా దర్యాప్తు చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ హైదరాబాదే కాదు, జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా సెక్రటరీలు కూడా అవినీతికి పాల్పడ్డారు. బీసీసీఐ నుంచి వచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి వారి సొంత జోబుల్లోకి మళ్లించుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సిఐడి కూడా ఇప్పటికే విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రికెట్ క్లబ్బులన్నీ కూడా పేరుకే క్లబ్బులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఏ జట్టు కూడా నిర్వహించట్లేదు, ప్రాక్టీసులు లేవు, తెలంగాణ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించట్లేదు, వెనుకబడిన ఉన్నటువంటి పేద క్రికెటర్లని ఎవరు కూడా గుర్తించట్లేదు. వారిని గుర్తించి వెలుగులోకి తీసుకువచ్చి క్రికెట్ని అభివృద్ధి చేయాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం బీసీసీఐ నిధులన్నీ కూడా వారి సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. వీటన్నిటిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీసీసీఐ నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు. తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని వాళ్ళ తెలంగాణ
క్రికెట్ అసోసియేషన్ కూడా అంటే జిల్లాల్లో క్రికెట్ను బలోపేతం చేసే విధంగా ఎటువంటి చర్యలు జరగలేదని చెప్తున్నారు. సో ఏమైనా పర్టికులర్గా దాంట్లో పేర్లు మెన్షన్ చేశారా? అంటే పలానా వాళ్ళు దీంట్లో అక్రమాలకు పాల్పడ్డారు జిల్లాల నుంచి అని కూడా పర్టికులర్గా నేమ్స్ ఏమైనా చెప్పారా? చెప్పారు, పేర్లు కూడా చెప్పారు. ఇలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఉన్నారు కాబట్టి ఆ జిల్లాకి సంబంధించిన వారు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు వస్తే మహబూబ్నగర్ జిల్లాలో రాజశేఖర్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇతను దాదాపు ఆ జిల్లాకి ఆ క్లబ్కి 20 లక్షలు వస్తే సంవత్సరానికి ఆ 20 లక్షలు కూడా సొంతంగా వాడుకున్నాడు తప్ప అక్కడ మహబూబ్నగర్లో క్రికెట్ అభివృద్ధికి ఏమాత్రం ఖర్చు పెట్టలేదు, క్రీడాకారులను పట్టించుకోలేదు, సరైన జట్టును కూడా తయారు చేయలేకపోయారు అని చెప్పేసి కూడా మహబూబ్నగర్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీ అటుల ఖాన్ అని చెప్పేసి అతని పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా జిల్లాలలో ఆ జిల్లాలలో ఉండే ఎస్సీఏ తరఫున ప్రెసిడెంట్లు ఎవరైతే సెక్రటరీ ఉంటారో ఆ సెక్రటరీల పైన ఫిర్యాదు చేశారు. వీరు హైదరాబాద్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా వారి సొంత అవసరాలకు వాడుకున్నారు తప్ప క్రికెట్ అభివృద్ధికి ఏమాత్రం ఖర్చు పెట్టలేదు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు జిల్లాల వారీగా క్రికెట్ క్లబ్లకు కేటాయిస్తే ఆ క్రికెట్ క్లబ్లు ఎక్కడా కూడా క్రీడాకారులను తయారు చేయకుండా వారి సొంత ప్రయోజనాల కోసం కేవలం ఎన్నికల కోసం ఏదైతే ఇప్పుడు క్రికెట్ క్లబ్ల ద్వారా ఓట్లు వేస్తేనే జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి వారికి డబ్బులు ఇచ్చి ఓట్ల కోసం డబ్బులు ఇచ్చారు తప్ప క్రికెటర్లను తయారు చేయడానికి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి. ఇక 217 క్రికెట్ క్లబ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక్క జట్టును కూడా ఇప్పటి వరకు తయారు చేయలేదు. పేరుకు క్రికెట్ క్లబ్లు ఉన్నాయి కానీ వారికి సంబంధించిన కోచ్లు ఉండాలి, జట్లు ఉండాలి, క్రికెటర్లను తయారు చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ గ్రౌండ్లు ఉండాలి. అవన్నీ లేకుండా కేవలం క్రికెట్ క్లబ్ల పేర్లు చెప్పి డబ్బులు దోచేస్తున్నారు కాబట్టి మొత్తం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే హెచ్సిఏ అధ్యక్షుడితో పాటుగా 5గురు ఇప్పటికైతే జైల్లో ఉన్నారు. అయితే వాళ్ళని కస్టడీ కోరుతోంది సిఐడి. సో రేపు 10 రోజుల పాటు కస్టడీకి వాళ్ళని పిటిషన్ వేసింది మల్కాజిగిరి కోర్టులో. రేపు దానిపైన విచారణ జరగబోతుంది. ఆ విచారణలో కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఈ సమయానికి.